జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. తటవర్తి వీర రాఘవరావు సార్కి, తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం బుద్ధుని సందేశం తెలుసుకుందాము. వారు ఏమని సందేశం ఇస్తున్నారంటే, సత్యంలో అసత్యాన్ని, అనృతంలో సునృతాన్ని అవలోకించే మూర్ఖుడు సత్య సారమెరుగలేడు. అంటే సత్యంలో అసత్యాన్ని, అనృతంలో అంటే చెడులో, సునృతాన్ని అంటే మంచిని అవలోకించే అంటే చూసేవాడు సత్యాన్ని తెలుసుకోలేడు అని ఇక్కడ బుద్ధుడు మనకి చెప్పడం జరిగింది. మూర్ఖుడు అంటే ఎవరని చెప్తున్నారు ఇక్కడ అంటే బుద్ధుడు గారు అంటే, ఎవరైతే కుందేలుకి మూడే కాళ్ళు ఉన్నాయి అని వాదిస్తారో, తాను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అని అంటాడో వాడు మూర్ఖుడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. మూర్ఖుడు ఎవరు చెప్పినా వినడు, మంచి చెప్పినా వినడు, అన్నీ తనకే తెలుసు అని వాదిస్తూ ఉంటాడు. అటువంటి వాడు సత్యాన్ని తెలుసుకోలేడు, తానే నష్టపోతాడు చివరకు. అయితే మరి సత్యము అంటే ఏమిటి? సత్యము అంటే ఆత్మ, దైవం, దైవమే ఆత్మ, ఇది సత్యం. మరి అసత్యం అంటే ఏమిటి? ఎవరైతే దైవం కాని దాన్ని, సత్యం కాని దాన్ని అంటే దైవాన్ని, ఆత్మను ఆశ్రయించక విగ్రహాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు, విగ్రహారాధన చేస్తూ ఉంటారు. వీరు సత్యంలో అసత్యాన్ని చూస్తున్నారు. సత్యము దైవము, ఆ దైవమే ఆత్మగా ప్రతి మానవుడిలోనూ కొలువై ఉన్నాడు. అయితే ఆ సత్యాన్ని గ్రహించక విగ్రహంలో దైవాన్ని చూస్తూ ఉంటారు. దీన్నే సత్యంలో అసత్యాన్ని ఆశ్రయించడం అంటారు. అలాగే చూడండి, చాలామంది ఎదురుగా శివలింగాన్ని పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు. తిరిగి మరలా శివుడు ప్రత్యక్షం కావాలి అని కోరుకుంటారు. ఆ లింగమే శివుడు అని పూజిస్తున్నారు కదా, మళ్ళీ తిరిగి శివుడు ప్రత్యక్షం కావాలి అనుకోవడం ఏంటి? ఇది ఎంతవరకు కరెక్టు? ఇది కూడా ఒక రకమైనటువంటి అసత్యంలో జీవిస్తున్నట్లే. కాబట్టి సత్యాన్ని గ్రహించాలి. అదే దాన్నే వేమన గారు ఏమని చెప్తున్నారంటే, శిలలను చూసి శివుడని భావింతురు, శిలలే కాని శివుడు కాదు, తనదులోన శివును తానేల తెలియడో విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే, మానవుడు శిలను చూసి శివుడు అని అనుకుంటున్నారు, కానీ తనలో ఉన్న శివుడిని గ్రహించలేకపోతున్నారు అని వేమన గారు చెప్తున్నారు. అలాగే తనికెళ్ళ భరణి గారు కూడా ఒక పాట పాడారు, నీలో నా శివుడు నాలో నా శివుడు అని ఎంతో అద్భుతంగా ఆయన ఒక పాట పాడారు. అది వింటే మనకు తెలుస్తుంది శివుడు ఎక్కడ ఉన్నాడు అనేది. శివుడు ఎక్కడో బాహ్యంలో లేడు, శిలల్లో లేడు, మనలోనే ఉన్నాడు అని మనము అర్థం చేసుకోవచ్చు. ఇది ఇంకా కబీర్ గారు ఏం చెప్తున్నారంటే, రాయే భగవంతుడు అయినప్పుడు చిన్న రాయిని ఎందుకు పూజించడము, అదేదో పెద్ద కొండనే పూజించవచ్చు కదా అని కబీర్ గారు కూడా చెప్పడం జరిగింది. కబీరు ఇంకా ఏమంటున్నారంటే, సత్యాన్ని గ్రహించక అసత్యంతో జీవిస్తున్నారు. ఏ విధంగా అంటే, మధువును కూర్చుని అమ్ముకుంటున్నారు, పాలు పెరుగును ఇల్లు తిరిగి అమ్ముకుంటున్నారు అని చెప్తున్నారు. అంతే కదండి. చెడేమో కూర్చుని అమ్ముతున్నారు, మధువు అంటే మద్యం అన్నమాట. ఆ మద్యాన్నేమో కూర్చుని హాయిగా అమ్ముకుంటున్నారు.
అసలైనది కావలసినది పాలు పెరుగు మాత్రము మంచి చేసేవి మాత్రము ఇల్లు తిరిగి అమ్ముకోవడం జరుగుతుంది అని ఇక్కడ కబీర్ గారు కూడా చెప్తున్నారు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఎందరో మహాత్ములు, యోగులు, యోగీశ్వరులు, సద్గురువులు కూడా ఆత్మే దైవము అని, దైవము విగ్రహాల్లో లేరు అని ప్రతి ఒక్కరూ చెప్పినదే. ఒక్క మానవులం తప్పితే అందరూ కూడా దైవం అంటే ఆత్మే అని చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మల వారు కూడా భగవద్గీతలో నేను అని చెప్పారు అంటే అక్కడ ఆత్మ అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఎక్కడెక్కడ ఉన్నారో, ఎవరెవరిలో ఉన్నారో, దేని యందు ఉన్నారో కూడా ఆయన ఎంతో వివరించి చెప్పడం జరిగింది. ఆత్మగా అన్నిటా ఉన్నాను, అంతటా ఉన్నాను అని ఆయన చెప్పారు. అయినా కూడా మనం అసత్యంలోనే జీవిస్తున్నాము. పత్రిజీ గారు గురువు గారు పత్రిజీ గారు కూడా 18 ఆదర్శ సూత్రాల్లో 14వ సూత్రం చెప్పారు. విగ్రహారాధన వద్దు, సత్యారాధన చేయండి అని. ఇలా ఎందరో చెప్పారు. రమణ మహర్షి గారు చెప్పారు, కబీరు గారు చెప్పారు, వివేకానంద వారు చెప్పారు. ఇలా ఎందరో, మాణికేశ్వరి మాత చెప్పారు. మనం ఎందరో సందేశాలను వింటున్నాము, తెలుసుకుంటున్నాము. అయినా కూడా విగ్రహాలను వదలడం లేదు. ఎందుకంటే భగవంతుడు అంటే భయం పట్టుకుంది అందరికీ. ఎక్కడ పూజ చేయకపోతే ఎక్కడ కష్టాలు వచ్చేస్తాయో, ఎక్కడ తెపిస్తారో అనేది భయం. ఈ భయాన్ని వదిలితే అనాదిగా వస్తున్న ఆచారాలను, అలవాట్లను మానుకుంటారు. ఆది శంకరాచార్యులు వారు కూడా దేవాలయాలను కట్టించారు. అంతకుముందు దేవాలయాలు లేవు. ఎందుకంటే హిందూ ధర్మం అనేది నశిస్తోంది, హిందువులందరూ కూడా బౌద్ధ మతంలోకి వెళ్ళిపోతున్నారు అని దేవాలయాలను కట్టించారు. కానీ ఆయన కూడా ఎన్నో మోహమద్గ్రహ అనే దానిలో ఎన్నో శ్లోకాల్లో ఆయన నీవు ఎవరు నాయనా, నీవు ఎక్కడి నుంచి వచ్చావు, తిరిగి ఎక్కడికి వెళ్తున్నావు తెలుసుకో అని ఎన్నో శ్లోకాల్లో మనకు చెప్పడం జరిగింది. నీవు ఆత్మవి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా ఎందరో మహానుభావులు, మహాత్ములు, సద్గురువులు ఎందరో చెప్పకనే చెప్పారు. వారి జీవితాలను మనం ఆదర్శంగా తీసుకుంటే మనము ఈ అసత్యంలో జీవించము. అలాగే ఇంకా ఏం చెప్పారు బుద్ధుల వారు అంటే, అనృతంలో సూనృతాన్ని అంటే చెడులో మంచిని వెతుకుతున్నాము. మరి చెడు ఏమిటి అంటే జీవహింస. మాంసాహారం సేవించడం అనేది చాలా 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 పెద్ద మహాపాపం. సద్గురువు మన జీవితంలోనికి వచ్చి మొట్టమొదట ఈ పాపం నుండి మనల్ని బయటకు తీసుకొస్తారు. నాయన మాంసాహారం వద్దు, శాకాహారం ముద్దు, శాకాహారమే అమృతాహారం అని చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే విగ్రహారాధన కాదు, సత్యారాధన చేయండి, నీవు దేహం కాదు ఆత్మవి అని కూడా సద్గురు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనము తెలుసుకుంటాము. ఎప్పుడైతే మనము తపనతో, ఆతృతతో సద్గురువు కోసం వేచి ఉంటామో మన జీవితంలోనికి తప్పకుండా సద్గురువు వస్తారు. మనము సత్యాన్ని పట్టుకోవాలి అన్న తపనతో ఉంటే తప్పక మన జీవితంలోనికి సద్గురువు వస్తారు. ఇవన్నీ మనము తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి మాంసాహారం కూడా తినకూడదు. ఇవంతా మనము చెప్పినా కూడా ఈ మూర్ఖుడు, అజ్ఞానంలో ఉన్నవాడు నాకన్నా మీకు ఎక్కువ తెలుసా, మరి తినేవాళ్ళందరూ, మరి విగ్రహారాధన చేసేవారందరూ చేయడం లేదా, నీవు కొత్తగా చెప్తున్నావు అని అంటాడు. ఎందుకంటే వారు ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారు, ఇంకా సత్యంలోనికి రాలేదు. ఎవరు చెప్పినా వినడు, తాను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అని మూర్ఖంగా ఉంటాడు. ఇదండి మనము తెలుసుకోవలసింది. చెడులో మంచిని వెతుక్కోవడం కాదు, అలాగే సత్యాన్ని అసత్యంలో వెతుక్కోవడం కాదు. మనము ఈ భూమి మీద జన్మ తీసుకుంది ఈ మాయా ప్రపంచంలో జీవించడానికి కాదు. ఈ మాయలో ఉంటూ, ఈ సంఘంలో ఉంటూ, సంసారంలో, కుటుంబంలో ఉంటూ కూడా
సత్యాన్ని గ్రహించాలి అని. సృష్టికర్త మనల్ని భూమి మీదకి అంశాత్మగా పంపించినప్పుడు కూడా, శరీరాన్ని ఇచ్చి పంపించినప్పుడు కూడా ఆయన అదే చెప్పి పంపించారు. నాయనా, నువ్వు పూర్ణ జ్ఞానివి అయి తిరిగి నా స్థితికి, నా సత్యలోకంలోనికి చేరుకో. నీవు పూర్ణాత్మగా తిరిగి వచ్చి తిరిగి నీవు కూడా సృష్టిని సృష్టించు అని చెప్పి మనకు ఒక లక్ష్యాన్ని ఏర్పరిచి పంపించడం జరిగింది. కానీ మనమేం చేస్తున్నాము? ఎంతో అజ్ఞానంతో జీవిస్తున్నాము. మనము మానవులు తయారు చేసినటువంటి ఈ వస్తువులకు, భోగాలకు అక్కడితో తృప్తి పడిపోతున్నాము. కానీ ఈ శరీరాన్ని తయారు చేయగలమా? మనము ఒక జీవికి ప్రాణం పోయగలమా? లేదు కదా. మరి అటువంటప్పుడు మనము ఎలా జీవహింస చేయగలం? ఒక ప్రాణిని ఎలా ప్రాణం తీయగలము? మనకు జీవం పోసే శక్తి లేనప్పుడు జీవం తీసే హక్కు మనకి ఎక్కడిది? నీకు ఒకవేళ అంత శక్తి ఉంటే చేయి, తప్పులేదు. కానీ నీ ఇంత సాధించినా, ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా, ఎంత సైన్స్ అభివృద్ధి చెందినా కూడా, చంద్రమండలాలు వెళ్ళవచ్చు, ఫ్లైట్లు కనిపెట్టి ఉండవచ్చు, కరెంటు కనిపెట్టి ఉండొచ్చు, కానీ ఎవరు శరీరాన్ని సృష్టించలేదు, దానికి ప్రాణం పోసింది లేదు. కాబట్టి మనకు ఆ ప్రాణాన్ని తీసే హక్కు లేదు. కాబట్టి జీవహింస మహాపాపం. వారెవరో చంపుతున్నాను, నేను తింటున్నాను అనేది కూడా అజ్ఞానమే. ఒక దుకాణం పెట్టారండి, ఏదైనా కావచ్చు, ఒక బట్టల దుకాణం కావచ్చు, చెప్పులు కావచ్చు, ఒక మాంసాహార దుకాణం కావచ్చు, లేదా సినిమాలు తీయవచ్చు. ఇవన్నీ మనము వెళ్తూ ఉంటేనే కదా, వాడికి లాభం వస్తేనే కదా అది రన్ చేస్తూ ఉంటాడు. మనం వెళ్ళి కొనకపోతే, మనం వెళ్ళి తీసుకోకపోతే ఆ షాప్ ఉంచుతాడా? నష్టపోతాడు. నష్టపోయి దుకాణాన్ని బంద్ చేస్తాడు, మూసివేసుకుంటాడు నష్టపోవడం వల్ల. అంతేకాని ఆ దుకాణాన్ని అలాగే రన్ చేయడు కదా. మనం చూస్తున్నాము కాబట్టి సినిమాలు తీస్తున్నారు, అలాగే మనం కొంటున్నాము కాబట్టి బట్టల కొట్టు, చెప్పుల దుకాణం, ఇలా రకరకాల వస్తువులు, అంగళ్ళు ఉన్నాయి. అదే నీవు వెళ్ళకపోతే, మనం వెళ్ళకపోతే అవన్నీ రన్ అవ్వవు. మొదటి రోజు 10 కోళ్ళు కోసాడు, వేలాడదీశాడు, మనం వెళ్ళి కొన్నాం, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, కొనేసాము, వాడికి లాభం వచ్చింది, సంతోషపడిపోయాడు. ఓ చాలామంది కొంటున్నారు, రేపు ఇంకా 15 కోళ్ళు కోద్దాము అని 15 కోళ్ళు కోసి మళ్ళీ వేలాడగట్టాడు. మేకలనే కావచ్చు, వేలాడగట్టాడు. మళ్ళీ అవన్నీ అమ్ముడుపోయాయి. వాడికి మనం ప్రోత్సాహం ఇస్తున్నట్టే కదా. అప్పుడు మళ్ళీ ఇంకా కొనాలి, ఇంకా కట్టాలి అని చూస్తాడు. అదే కనుక మనము వెళ్ళి కొనకపోతే వాడు మళ్ళీ వేలాడదీస్తాడా? తీయడు కదా. కాబట్టి వాడు చంపుతున్నాడు, వాడు అమ్ముతున్నాడు, మనము తీసుకుంటున్నాం, మనం వండుకు తింటున్నాం అని అనడం కాదు. దానివల్ల ఎక్కువ పాపం వచ్చేది మనకే. కాబట్టి మనము అటువంటి పనులు చేయకుండా మాంసాహారాన్ని విడి చక్కని శాకాహారాన్ని భుజించి మన శరీరం ఇంకా శక్తివంతం అవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా ధ్యాన సాధన, తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన చేస్తేనే మనకు ఇదంతా అవగతమవుతుంది. సద్గురు మన జీవితంలోనికి వచ్చినప్పుడే మనకు ఇటువంటి బోధనలు చేస్తారు. అంతేగాని ఏ దేవాలయంలోనూ, ఏ చర్చిలోనూ, ఏ మసీదుల్లోనూ ఇటువంటి విషయాలు మనకు చెప్పరు. కాబట్టి మనమంతా కూడా ఆత్మజ్ఞానులమై తీవ్రాతి తీవ్రమైన సాధన చేసుకుంటూ ఆత్మజ్ఞానాన్ని పొందుతూ మన జీవితాలను ధన్యం చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని అందించిన ఎందరో మహాత్ములకు, యోగులకు, సద్గురువులకు నా ధన్యవాదములు. థ్యాంక్ యూ.